ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. అక్కడ కూడా మంచిగా కళ్యాణం అయితే జరిగింది. పెళ్ళైనప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇంత బాగా కళ్యాణానికి అటెండ్ అవ్వడము. సో ఎప్పుడు వీలు కాలేదు, ఎప్పుడు కూడా చేయలేదు అక్కడ వరంగల్లో ఉన్నప్పుడు. ఇక్కడైతే బాగా చేశారనమాట. 3-4 అయ్యగారులు అయితే వచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. పెళ్ళి కాకముందు చూసా ఇట్లాగా, తర్వాత ఇప్పుడు చూస్తున్నాను మళ్ళీ. సో మా బాబు అయితే లేడు, పాప ఉంది. సో పాప కూడా రాలేదు, తనని ఇంటి దగ్గరనే పెట్టేసి నేనైతే వెళ్ళాను. మా బాబు కూడా వచ్చారు. సో మంచిగా అనిపించింది. నేను సీతారాములకి వడిబియ్యం కూడా పోసాను అనమాట. బ్లౌజ్ పీసులు పెట్టేసి వడిబియ్యం పోసి కొబ్బరికాయ కొట్టుకొని అన్నదానం కార్యక్రమం అయితే పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. చాలా అలసిపోయాను, మార్నింగ్ నుంచి పని సరిపోయింది. సో ఇప్పుడే తినేసి ఇంటికి వచ్చాము. అక్కడ తీసిన కొన్ని క్లిప్స్ అయితే ఈ వీడియోలో యాడ్ చేశాను, చూడండి. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి. ఇదిగోండి, ఇక్కడైతే నేను వచ్చేసి ఇక్కడ రాముల వారికి అయితే బియ్యం అయితే పోయడానికి రెడీగా పెట్టుకున్నాను అనమాట. బ్లౌజ్ పీసు, కుడుక, అట్లనే కొన్ని బియ్యము కలిపి పెట్టుకున్నా. ఇంకా అవన్నీ తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే నేను రెడీగా అయితే వెళ్ళిపోతున్నా టెంపుల్కి. అక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట, అందరూ అయితే వచ్చేసారు. సో నేను కూడా ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వచ్చేసి టెంపుల్ దగ్గరికి నేను వచ్చేసరికి ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ వాళ్ళు అయితే రెడీగా వచ్చి ఇక్కడ కూర్చున్నారనమాట. సో అయ్యగారు కూడా అన్నీ అక్కడికి పూజకు కావాల్సినవి అన్నీ అయితే రెడీ అయితే చేసుకుంటున్నాడు అనమాట. సో ఎండాకాలం కదా, చాలా ఎండ కొడుతుంది, చాలా ఉక్కపోత అయితే ఉంది. కానీ అక్కడ కొంచెం అట్లా లేకుండా పందిరితోటి మన ఇవి కొబ్బరి ఆకులతో అయితే పైన ఒక పందిరిలాగా చేశారనమాట. సో అంత వేడైతే ఏం రాకుండా ఆకులతో అట్లా పైన పందిరిలాగా వేసి పెట్టారనమాట. సో ఇక్కడ చూడండి, అందరం వచ్చి కూర్చున్నాము. ఖచ్చితంగా ఇట్లాంటి పూజలు జరిగినప్పుడైతే మేము అందరం కంపల్సరీ అటెండ్ అవుతాము. ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే తప్పించి మిగతా అన్నిటికీ మేము అటెండ్ అవుతాం అన్నమాట. ఇక్కడైతే సూపరింటెండెంట్ సార్ వాళ్ళు, అలాగే వేరే వాళ్ళు, జైలర్ వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారనమాట. ఆ అమ్మాయి తరపున, అబ్బాయి తరపున అని చెప్పి కూర్చుంటారు కదా. సో సీతాదేవి తరపున ఒకరు, రాముల వారి తరపున ఒకరు, అట్లా కూర్చొని కళ్యాణం అయితే జరిపిస్తారనమాట. ఇక్కడ అయ్యగారు వచ్చేసి మాకు అందరికీ కూడాను సో ఇక్కడైతే తలంబ్రాలు అయితే పోస్తున్నారండి అందరూ. అక్కడ పూజకి కూర్చున్న వాళ్ళందరూ అయితే తలంబ్రాలు పోసారు. వాళ్ళది అయిపోగానే నెక్స్ట్ మేము కూడా వచ్చి అందరం అయితే తలంబ్రాలు చాలామంది తేలేదు, తెచ్చిన వాళ్ళు అయితే పోసుకున్నారు. తేని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్ళిపోయారు. నేను తీసుకొచ్చాను, ఫస్ట్ టైం తీసుకొచ్చాను, నేను పోసాను అనమాట. నాకు ఎప్పుడు పెళ్ళైన తర్వాత ఇట్లా ఛాన్స్ రాలేదన్నమాట. పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టెంపుల్ ఉండేది, అక్కడ ఖచ్చితంగా చేసేవాళ్ళు. మేము చాలా ఇంట్రెస్ట్గా పాల్గొనే వాళ్ళము ఇట్లాంటి కళ్యాణాలలో, పూజలలో. ఇక్కడ ఛాన్స్ లేకపోయింది నాకు వరంగల్లో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. కళ్యాణం అయిపోయిన వెంటనే అన్నదానం అయితే జరిగింది. సో అందరూ అన్నదానంలో కూడా పాల్గొన్నారు. అందరూ అయితే వెళ్ళిపోయారు తినేసి ఆల్మోస్ట్. నేను కూడా తినేటప్పుడు తీయలేదు, నాకు తినడం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీసా అనమాట. అందరూ ఉన్నప్పుడు కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదా, అందుకని అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీసా. ఇంకా లాస్ట్కి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు, నా ప్లేట్లు అన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట, నేను మా ఫ్రెండ్స్ కలిసి. సో ఆ చెమటకి ఎండకి అంత బాగా రాలేదు, అయినా పర్వాలేదు, అదొక మెమరీ లాగా ఉండిపోతుంది కదా. సో తీసుకున్నాం అనమాట. ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట. మార్నింగ్ కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రాముల వారిని అయితే ఇట్లా క్వార్టర్స్ మొత్తం అయితే తిప్పుతారనమాట. పల్లకిలో ఊరేగింపు అయితే చేస్తారు. అట్లా వచ్చినప్పుడు మేము వాటర్ పోసి మంగళహారతులు అయితే ఇస్తామన్నమాట రాముల వారికి, సేమ్ వినాయక చవితి లాగే. ఋషి ఇక్కడ ఉండు నాని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఋషి ఓ ఋషి ఇటు సైడ్ తిరిగి అక్కడ ఉంది ఇటు సైడ్ తిరిగి ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలైతే అందరూ జై శ్రీరామ్ అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తున్నారనమాట. సో పెద్దవాళ్ళు కూడా అందరూ జై శ్రీరామ్ అంటూ దేవుల్ని దేవతల్ని అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నారు అనమాట. సీతాదేవిని, రాముల వారిని, ఆంజనేయ స్వామిని, లక్ష్మణుడిని అయితే ఇప్పుడే లోపలికి అయితే తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లేటప్పుడు అయితే చాలా పెద్ద వర్షం పడింది. అట్లనే చాలా ఉరుములు, మెరుపులు, అట్లా సౌండ్స్ కూడా చాలా భయంకరంగా వచ్చాయన్నమాట. అది ఏంటంటే వాళ్ళ ఆనందాన్ని, అంటే దేవతల ఆనందాన్ని, మనం కళ్యాణం అన్నీ బాగా చేసాం కాబట్టి సో వాళ్ళు అట్లా వాళ్ళ ఆనందాన్ని వర్షం రూపంలో మనకైతే తెలియజేస్తారనమాట. సో అట్లా వర్షం రూపంగా వాళ్ళ సంతోషాన్ని మనకైతే తెలియజేశారు. మాకు కూడా చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. టైం వచ్చేసి అప్పటికి 10:30 అవుతున్నట్టుంది. చాలా పెద్ద వర్షం అయితే పడింది. సో ఇక్కడ ఒక టెంపుల్ ఎదురుగా ఒక స్టేజ్ అయితే ఉంటుంది. దాని కిందికైతే అందరం అయితే వచ్చేసాం అనమాట. ఇంకెవరింటికి వాళ్ళం వెళ్ళి